హాయ్ హలో అండి, దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే తెలంగాణ స్పెషల్ బొబ్బిరిగుడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూద్దాం. ఈ బొబ్బిరిగుడాలు అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి. దీంట్లో విటమిన్స్, ప్రోటీన్స్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అన్నీ ఉంటాయి. ఇవి షుగర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంకా బాడీలోని ఫ్యాట్ని కూడా తగ్గిస్తాయి. సో ముందుగా 2 గ్లాసుల బొబ్బర్లు తీసుకొని దాంట్లో వాటర్ వేసి నీట్గా కడుక్కోవాలి. వాటర్ వేసి పాడైన సీడ్స్ అన్నీ ఇలా పైకి వస్తాయి. సో మళ్ళీ వాటర్ వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించాలి. దీన్ని కుక్కర్లో కూడా ఉడికించవచ్చు. సో ఇలా బాయిల్ అయినప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుంటేనే సాల్ట్ అనేది వాటికి పడుతుంది. మనం కుక్కర్లో కూడా ఉడికించవచ్చండి. మనకు ఫాస్ట్గా కావాలంటే కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు. 3-4 విజిల్స్కి ఉడికిపోతాయి. సో మనం తాలింపు కోసం పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఉల్లిపాయలు చాలా ఎక్కువగా వేసుకోవాలి, దీంట్లో టేస్ట్ బాగుంటుంది. ఇంకా కరివేపాకు, జీలకర్ర అన్ని పక్కన పెట్టుకోవాలి. వీటిని మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ ఉండాలి ఉడికాయో లేదో. ఇలా పలుకు విరిగితే సరిపోతుంది, ఉడికిపోయినట్టే. సో వాటర్ ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వంపేయాలి. ఇందాక ఎల్లిపాయలు పొట్టి తీసుకున్నాం కదా, దాంట్లో అయితే జీలకర్ర వేసి కొంచెం కచ్చపచ్చగా అయితే దంచుకోవాలి. సో వాటర్ వంపేసిన తర్వాత అయితే కొంచెం ఇలా పక్కన పెట్టుకోవాలి 2 మినిట్స్ అలాగా. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువేం పట్టదండి, తాలింపు కోసం కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అయితే అల్లం, దంచుకున్న ఎల్లిగడ్డ, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఎల్లిపాయతోనే చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, మరి ఎక్కువేం అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా లాస్ట్లో బొబ్బర్లు వేసి కలిపేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పైనుంచి వేసుకుంటేనే బాగుంటుందండి. ఆయిల్లో ఫ్రై అయితే అంతగా టేస్ట్ రావు. మనకు పైనుంచి వేసుకుంటే పంటి కింద నలుగుతూ చాలా టేస్టీగా వస్తాయి. బొబ్బిరిగుడాలు అయితే రెడీ అయిపోయాయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.